హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏ రోజు కథ నా ప్రాణమా 4వ భాగాన్ని వినేద్దాం. ప్రియకి వచ్చిన ఆర్డర్స్ని కంప్లీట్ చేసే పనిలో ఉంటుంది. వర్కర్స్ అందరూ ప్రియకి సపోర్ట్ చేస్తూ ఉంటారు. ప్రియ అనుకున్న దానికంటే ముందుగానే ఆర్డర్ కంప్లీట్ చేస్తుంది. డ్రెస్సెస్ ప్యాక్ చేసుకుని వాళ్ళ అడ్రస్కి వెళ్తుంది. వాళ్ళకి అవి బాగా నచ్చి అనుకున్న దానికంటే ఎక్కువ అమౌంట్ ఇస్తారు. ప్రియ మనీ తీసుకుని షాప్కి వెళ్ళి వర్క్షాప్కి కావాల్సిన ఐటమ్స్ లుక్ చేంజ్ చేయడానికి అవసరమైన వాటిని తీసుకుంటుంది. షాప్ నుండి ఇంటికి వస్తుంది. షాప్ లుక్ మార్చే పనిలో ప్రియా ఉంటుంది. అప్పుడే 15 డేస్ అయిపోతాయి. వాసు దగ్గర నుండి కాల్ వస్తుంది ప్రియకి. వాసు కాలింగ్ చూసిన ప్రియా ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. అంతలో ఎవరో కస్టమర్ రావడంతో హాయ్ వాసు అని చెప్పి మళ్ళీ కాల్ చేస్తానని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. వాసు జరిగిన దానికి మూడ్ ఆఫ్ అవుతాడు. కస్టమర్ వెళ్ళిన తర్వాత ప్రియా వాసు కాల్ చేస్తుంది. వాసు కాల్ ఎత్తడు. మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉంది. అయినా వాసు కాల్ రిసీవ్ చేసుకోవడం లేదు. ఈయన గారికి కోపం వచ్చిందే అనుకుని రేపు చేద్దాంలే అని పనిలో పడిపోతుంది. ఆ రాత్రి ప్రియకి అస్సలు నిద్ర రావడం లేదు. వాసు గుర్తుకొస్తున్నాడు. రాజ్ ఆఫీస్కి వెళ్తాడు. దేని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో ఆదిత్య ఆఫీస్కి వస్తాడు. రాజ్ ఆదిత్యాన్ని చూసి హాయ్ ఆది, సడన్ సర్ప్రైజ్, నైస్ టు మీట్ యూ. హాయ్ రాజ్, నైస్ టు మీట్ యూ అని ఒకరినొకరు హాక్ చేసుకుని విష్ చేస్తారు. కూర్చో ఆది అంటాడు రాజ్. బాయ్కి ఫోన్ చేసి కాఫీ తెమ్మంటాడు. రాజ్ ఆది కాసేపు ఆఫీస్లో కాఫీ తాగుతూ బిజినెస్ గురించి మాట్లాడిన తర్వాత ఆదిత్య రాజ్, నేను ఒక ఇంపార్టెంట్ విషయం గురించి వచ్చానురా అంటారు. ఏంటది? ఆదిత్య ఒక ఫోటో ఇచ్చి, తను నాకు చాలా కావాల్సిన మనిషి, ఇప్పుడు ఎక్కడుందో తెలీదు, చాలా రోజుల నుండి వెతుకుతూనే ఉన్నాం కానీ ఇంకా ఏ విషయం తెలియలేదు. రీసెంట్గా తను ఈ పరిసర ప్రాంతాల్లో ఉంది అని మాత్రం తెలిసింది. ఈ విషయంలో నువ్వు నాకు ఏమైనా హెల్ప్ చేస్తావేమో అని వచ్చానురా. నువ్వు ఇంతగా చెప్తున్నావంటే అది నీకు ఎంత ఇంపార్టెంట్లో తెలుస్తుంది. నేను తప్పక హెల్ప్ చేస్తాను. ముందు మనం పేపర్ యాడ్, పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఎలా ఉంటుంది అంటాడు రాజ్. వద్దు, తను చాలా ప్రమాదంలో ఉందని విషయం మొత్తం చెప్తాడు ఆదిత్య. తను బ్రతికే ఉందని శత్రువులకి తెలిస్తే తనని బ్రతకనివ్వర్రా. నేను ఆ ఛాన్స్ తీసుకోలేను. ఓకే ఓకే, నాకు తెలిసిన ఒక ఏజెన్సీ వాళ్ళకి ఈ పని అప్పు చెప్తాను, వాళ్ళు చూసుకుంటారు, నువ్వు వర్రీ అవ్వకు, ఓకేనా అంటాడు రాజ్. ప్రాబ్లం ఏమీ ఉండదు కదా అంటాడు ఆదిత్య. ఉండదు, నువ్వు నిశ్చితంగా ఉండు. దెన్ ఓకే రాజ్, నేను బయలుదేరుతాను అంటాడు ఆదిత్య. అప్పుడేనా? ఇప్పుడే కదా వచ్చావు, అంతలోనే వెళ్తావా? లేదు రాజ్, ఇంపార్టెంట్ వర్క్ ఉంది, నేను వెళ్ళాలి. ఓకే, నేను డ్రాప్ చేస్తానుండు. నో రాజ్, ఇట్స్ ఓకే, నేను చెప్పిన పని చేయి చాలు. నువ్వు నాకు అప్పచెప్పావు కదా, ఇంక నేను చూసుకుంటానులే. ఓకే బాయ్ రాజ్. బాయ్ ఆది. ఆది వెళ్ళిన తర్వాత ఏజెన్సీకి ఫోన్ చేసి విషయం చెప్పి ఫోటో సెండ్ చేస్తాడు. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పని పూర్తి కావాలి. జాగ్రత్త, ఈ విషయం ఎవరికైనా తెలిసిందో మీ ప్రాణాలకి నాది గ్యారెంటీ కాదు, అర్థమైందనుకుంటా అని ఫోన్ పెట్టేస్తాడు. మర్నాడు ఉదయం ప్రియా పొద్దున్నే లేచి పనులన్నీ చకచకా చేస్తూ ఉంటుంది. అప్పుడే ఒక కార్ ప్రియా వాళ్ళ ఇంటి ముందు ఆగుతుంది. కారులో నుండి ఆకాష్ గారు దిగుతారు. ప్రియా ఆకాష్ గారిని పోల్చుకోలేకపోతుంది. కొంచెం దగ్గరికి రాగానే ఏదో గుర్తొచ్చినట్టు ఆలోచించి అక్కడే ఆగిపోతుంది. ఆకాష్ గారు ప్రియా దగ్గరకొచ్చి, ఎలా ఉన్నావు ప్రియా? నిన్ను చూసి 12 తల్లి. నేను బాగున్నాను, మీరెలా ఉన్నారు? ప్రియా ముక్తసరిగా జవాబు చెప్తుంది. ఇంటికొచ్చిన వారిని బయటే నిల్చోబెడతావా, లోపలికి రమ్మనవా? రండి అని లోపలికి వెళ్తుంది ప్రియా. ప్రియా వెనకాలే ఆకాష్ గారు వెళ్తారు. ఎందుకొచ్చారు అంకుల్? నేను ఉన్నాను పోయాను చూడ్డానికా అంటుంది ప్రియా. అవేం మాటలు తల్లి, ఇన్ని రోజులు నీ అడ్రస్ తెలుసుకోలేకపోయాను, అందుకే రాలేదు తల్లి. మరి ఇప్పుడెలా తెలిసింది? నేను నిన్ను వెతికే క్రమంలో డిటెక్టివ్స్ని కలిశాను. వాళ్ళు కూడా దాదాపు 3 months తర్వాత నీ అడ్రస్ ఇచ్చారమ్మా. నువ్విక్కడ ఉంటున్నట్టు నాకు నిన్ననే తెలిసింది. అందుకే ఇంత పొద్దున్నే నేను కలవడానికి వచ్చానమ్మా అంటారు ఆకాష్ గారు. మీరు మాటి మాటికి అమ్మ అనకండి, నాకు చిర్రెత్తుతుంది. మీ వల్లే మా అమ్మ నాన్న చనిపోయారు, అది నేనెప్పటికీ మర్చిపోలేను. నేను మిమ్మల్ని క్షమించను. ఇక్కడి నుండి వెళ్ళండి. ఇంకొక క్షణం ఇక్కడ ఉన్నారో నేను ఏం చేస్తానో నాకే తెలియదు. ప్లీజ్ మీరు వెళ్ళండి. నాకు ఎవరూ లేరు, ఇప్పటి వరకు ఒంటరిగానే ఉన్నాను. ఇక మీదట ఉంటాను, కొంచెం హైవాస్లో అంటుంది. అంతా విన్న ఆకాష్ గారు, నేనిప్పుడు ఏం చెప్పినా వినే పరిస్థితిలో నువ్వు లేవు, కానీ నీకొక విషయం మాత్రం ఇప్పుడు కంపల్సరిగా తెలియాలి అని ఒక కవర్ తీసి ప్రియాకిస్తాడు. నాకేమీ ఇవ్వద్దు, నేనేమీ తీసుకోను, మీరు వెళ్ళండి ఇక్కడ నుండి అని లోపలికెళ్ళి తలుపు వేసుకుంటుంది. ఆకాష్ గారు ఆ లెటర్ని టేబుల్ పైన పెట్టి, అమ్మా ప్రియా, లెటర్ ఇక్కడ పెట్టాను, చదివి నిర్ణయం తీసుకో, నేను బయట కారులో వెయిట్ చేస్తూ ఉంటా. ఆకాష్ గారు వెళ్ళిన తర్వాత ప్రియా వచ్చి లెటర్ చదువుతుంది. చదివిన వెంటనే ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది. తన ప్రేమ, తన కలలు ఒక్కసారిగా తనకు దూరం అవుతున్నాయి. తన కాళ్ళ కింద నేల చిల్లిపోతుందా అని అంత బాధ.
కన్నీళ్లు రావడం లేదు. ఏదో పెద్ద షాకుకు గురైన దానిలాగా ఉంది తన పరిస్థితి. టైం భారంగా కదులుతుంది. నిమిషాలు గంటలవుతున్నాయి. అలా ఎంతసేపు ఉందో తనకే తెలీదు. తన ఫోన్ రింగ్ అవడంతో ఈ లోకంలోకి వస్తుంది. వెంటనే లేచి వాళ్ళ అమ్మా నాన్న ఫోటో దగ్గరికి వెళ్లి చూస్తూ కళ్ళు మూసుకుంటుంది. తర్వాత ఒక నిర్ణయానికి వచ్చిన దాని వలె ఆకాష్ గారిచ్చిన డ్రెస్ వేసుకుని రెడీ అయి ఇంటికి లాక్ వేసి వెళ్తుంది. వెళ్ళి కారు ఎక్కుతుంది. అడుగులు భారంగా పడుతున్నాయి. రెడీ అయ్యిందే కాని ప్రియా మొహంలో తేజస్సు లేదు. ఏడవడానికి కంటిలో నీరు కూడా లేదు. జీవం లేని శరీరంతో కారులో కూర్చొనుంటుంది. కారు తిన్నగా అమ్మవారి గుడి ముందు ఆగుతుంది. డ్రైవర్ కార్ డోర్ ఓపెన్ చేయగానే కారులో నుండి ఆకాష్ గారు ప్రియా దిగి లోపలికి వెళ్తారు. వాళ్ళు వెళ్లేసరికే సులోచన గారు లావణ్య ఏర్పాట్లు చేస్తుంటారు. అప్పటికే టైం రాత్రి 7 గంటలు కావస్తుంది. గుడిలో సులోచనను చూసిన ప్రియా షాక్ అవుతుంది. మాట్లాడి ఓపిక లేక కామ్గా ఉంటుంది. సులోచన కూడా ప్రియాని చూసి షాక్ అయి తేరుకొని జరగవలసిన పనులు చూస్తుంది. ఇంతలో రాజ్ వచ్చి అమ్మా ఏంటిది అంతా అని అడుగుతాడు. ఆకాష్ గారు వచ్చి రాజ్ నీకు నా మీద నమ్మకం ఉందా? హా ఉంది, కానీ డాడ్ ఇంత సడన్గా ఇదంతా ఏంటి? నమ్మకం ఉందిగా, వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొనిరా. బట్ డాడ్ ఇంకో మాటకి అవకాశం ఇవ్వకుండా ఆకాష్ గారు ప్రియాని తీసుకుని పీటల మీద కూర్చోబెడతారు. రాజ్ టెన్షన్లో ప్రియని చూడడు. రాజ్ డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చేసరికి సులోచన ప్రియ చున్నీ తీసి అంటే మేలు ముసుగు వేసేస్తుంది. లావణ్య వచ్చి రాజ్కి సెహారా కడుతుంది. రాజ్ ప్రియా పక్కనే కూర్చుంటాడు. ఎవరో అజ్ఞాత వ్యక్తి తన పక్కన ఉన్నాడన్న భావనే ప్రియకి. తేళ్లు జర్లు పారినట్టుగా ఉంటుంది. రాజ్ కూడా కంపరంగానే ఉంది. బట్ చేసేది ఏం లేక అలాగే కూర్చుంటాడు. పెళ్లి తంతు మొదలవుతుంది. మొదట కన్యాదానం ఎవరు చేస్తారని పంతులు గారు అనేసరికి ఆకాష్ గారు నేనే చేస్తానని ప్రియని రాజ్కి కన్యాదానం చేస్తాడు. ప్రియ అది ముందే ఊహించింది కాబట్టి షాక్ అవ్వలేదు. కానీ రాజ్ మాత్రం పిచ్చి షాక్లో ఉన్నాడు. అసలు ఈ అమ్మాయి ఎవరు? నాన్నే తనని నాకు కన్యాదానం చేయడం ఏంటి? అసలు ఇదంతా ఇంత సడన్ గానా? ఇదంతా ఆలోచిస్తున్న రాజ్ ఆలోచనలకు బ్రేక్ వేస్తూ పంతులు గారు ఆజ్ఞ చుట్టూ 7 అడుగులు వెయ్యమంటారు. సులోచన వచ్చి లైట్ గులాబీ కలర్ క్లాత్ తీసుకుని రాజ్ భుజంపై నుండి వేసి ప్రియా కొమ్ముని తీసుకుని ఆ రెండింటినీ కలిపి ఇద్దరికీ బ్రహ్మముడి వేస్తుంది. రాజ్ ప్రియా లేచి అగ్నిగుండం చుట్టూ తిరుగుతుంటారు. ఒక్కొక్క రౌండ్కి ప్రియాకి ప్రాణం పోతున్నట్టుంది. అయినా తను ఏడవడం లేదు. చెప్పలేని బాధ తన మనసులో ఉంది. 4 సార్లు రాజ్ ముందు రాగా 3 సార్లు ప్రియా ముందు నడుస్తుంది. పంతులు గారు మాంగళ్యం కట్టమంటాడు. నల్ల పూసలు తీసుకుని రాజ్ ప్రియా మెడలో వేస్తాడు. వేసేటప్పుడు తన చేయి తాకగానే ప్రియాకి ఈడ్చి ఒక్కటి ఇయ్యాలని అంత కోపం వస్తుంది. రాజు కూడా అసహనంగానే ఉంది. పంతులు గారు ఇప్పుడు అమ్మాయి పాపిట్లో సింధూరం పెట్టమనడంతో రాజ్ కాయిన్తో సింధూరం తీసుకుని ముసుగు లోపల నుంచే పాపిట్లో సింధూరం పెడతాడు. అంటే ఇది నార్త్ ఇండియన్ స్టైల్లో పెళ్లి జరుగుతుందన్నమాట. ఈ పెళ్లి పరిపూర్ణమైందని చెప్పి పెద్దల ఆశీర్వాదం తీసుకోమంటాడు పంతులు గారు. అప్పటి వరకు సహనంతో ఉన్న ప్రియ బర్స్ట్ అవుతుంది. చూడండి అంకుల్, మీ ఇష్ట ప్రకారం ఈ పెళ్లి జరిగింది. దీంట్లో మీ స్వార్థం ఎంతుందో నాకు తెలియదు. ఇది మీ దృష్టిలో పెళ్లి ఏమో, నా దృష్టిలో కాదు. ఇది మీరు ఆడిన ఆట. దీంట్లో మీరే గెలిచారు అంకుల్. కానీ నన్ను, నా మనసుని మీరు గెలవలేరు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకమ్మా, ఇంటికి వెళ్దాం పదమ్మా అనేసరికి సులోచన కూడా ప్రియాని కన్విన్స్ చేయాలని ప్రయత్నిస్తుంది. జరిగింది నా దృష్టిలో పెళ్లి కానప్పుడు నేను మీ ఇంటికి ఎందుకు వస్తాను? నేను మీతో రాను 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 అంటూ గట్టిగా అరుస్తుంది. అక్కడ నుండి వెళ్ళిపోదామనుకుని వెనక్కి తిరిగేసరికి కొంచెం కళ్ళు తిరిగినట్టు అవుతుంది. అక్కడే కూర్చుని పోతుంది ప్రియా. ఇదంతా వింటున్న రాజ్కి కోపం హై పిచ్లో వచ్చేస్తుంది. సులోచన ప్రియా పరిస్థితి అర్థం చేసుకుని డ్రైవర్ని తీసుకుని ప్రియాని ప్రియా వాళ్ళ ఇంటికి తీసుకెళ్తుంది. రాజ్ కోపంలో సెహారా తీసి విసిరికొట్టి ఆకాష్ వైపు కోపంగా చూసి వెళ్ళిపోతాడు. లావణ్యని తీసుకుని ఆకాష్ గారు ఇంటికి వస్తారు. లావణ్య కూడా ఏం జరిగింది, ఏం జరుగుతుందో అర్థం కాదు. నేరుగా రూమ్లోకి వెళ్ళి పడుకుంటుంది. ప్రియని తీసుకుని ఇంటికి వెళ్ళిన సులోచన లాక్ ఓపెన్ చేసి ప్రియని లోపలికి తీసుకెళ్తుంది. ప్రియ అక్కడే వాళ్ళ అమ్మ నాన్న ఫోటో చూస్తూ కింద పడిపోతుంది. సులోచన ప్రియాని లేపి పడుకోబెడుతుంది. ఆ రాత్రి అక్కడే ఉండిపోతుంది. ఇక్కడ రాజు వాళ్ళ ఇంట్లో రాజ్ ఫుల్ బాటిల్ ఓపెన్ చేసి పైకెత్తి ఆగకుండా తాగుతూ ఉంటాడు. తాగడం అయిపోయిన తర్వాత బాటిల్ తీసి విసిరి కొడతాడు. ఆ శబ్దానికి ఇంట్లో వాళ్ళందరూ అక్కడికొచ్చి ఏమైంది అని అడుగుతారు. రాజ్ ఏమైందో ఈయన గారిని అడగండి అని ఆకాశ్ వంక కోపంగా చూసి తన గదిలోకి వెళ్ళిపోతాడు. అందరూ వచ్చి ఏమైంది అని అడగడంతో ఏమీ లేదని ఏదో ఆఫీస్లో గొడవ వల్ల సర్ది చెప్పాడు ఆకాష్. తెల్లవారింది. ప్రియా ఇంకా నిద్రలేవలేదు. సులోచన లేచి ఫ్రెష్ అయి ప్రియా లేస్తుందేమో అని అక్కడే చైర్లో కూర్చొని ఉంటుంది. అప్పుడే ప్రియా అని సోనా వస్తుంది ఇంటికి. సోనా సులోచన గారిని అక్కడ చూసి హాయ్ ఆంటీ, మీరేంటిక్కడ? సులోచన నేనెందుకున్నానో తర్వాత చెప్తాను, నువ్వేంటిక్కడ? తను నా ఫ్రెండ్ ఆంటీ.
రోజుకి ఒక్కసారైనా కలవాల్సింది. నిన్న పని మీద వెళ్ళాను, కలవడం కుదరలేదు. అందుకే ఇంత ఎర్లీగా వచ్చాను. నువ్వు ప్రియని చూసుకో. తన పరిస్థితి బాగోలేదు. నేను వెళ్తాను అని సులోచన మరో మాటకి ఛాన్స్ ఇవ్వకుండా వెళ్ళిపోతుంది. సోనా బెడ్రూమ్లో ప్రియని ఆ స్థితిలో చూసి షాక్ అవుతుంది. ప్రియ పెళ్లి డ్రెస్లో ఉంది. తన ముఖం చాలా నీరసంగా కనిపిస్తుంది సోనాకి. కళ్ళు లోపలికి వెళ్ళిపోయి నిర్జీవంగా కనిపిస్తుంది. ప్రియా నిన్నటి నుండి ఏమీ తినలేదు అనుకుని పాలు కాచి స్ట్రాంగ్గా కాఫీ చేసి 2 కప్పుల్లో పోసి ప్రియ దగ్గరికి వస్తుంది. సోనా ప్రియాని మెల్లగా లేపుతుంది. ప్రియా మెల్లగా కళ్ళు తెరిచి చుట్టూ చూస్తుంది. నిన్న జరిగింది కలలాగా తనకి అనిపిస్తుంది, కానీ కల కాదు, వాస్తవం అని గ్రహించుకుని పక్కనే సోనా కనపడేసరికి అప్పటి వరకు తన గుండెల్లో గూడు కట్టుకున్న బాధనంతా ఒక్కసారిగా బయటకొస్తుంది. సోనాని పట్టుకుని గట్టిగా ఏడ్చేస్తుంది. అలా ఏడుస్తూనే ఉంటుంది. ఎంతసేపటికి ఇద్దరికి టైం తెలియడం లేదు. ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లిపోతున్న ప్రియని ఆ పరిస్థితిలో చూసిన సోనా తట్టుకోలేకపోతుంది. తనకి ఏడుపు వచ్చేస్తుంది. కాసేపు ఆగాక తను తేరుకొని ప్రియాని లేపి వాష్రూమ్కి తీసుకెళ్లి తనే బ్రష్ అయి వచ్చేస్తుంది. కాఫీ చల్లారిపోతుంది. దానిని వేడి చేసి మళ్ళీ ప్రియాకి ఇచ్చి తను తీసుకుంటుంది. ప్రియాని ఇప్పుడే ఏమీ అడగకూడదని మనసులో అనుకుంటుంది. ప్రియా కాఫీ మెల్లమెల్లగా తాగుతూ సోనాని చూస్తుంది. సోనా కళ్ళల్లో కదిలే ప్రశ్నలకి సమాధానం ఇవ్వలేక తలదించుకుని ఉంటుంది. దానిపై సోనా, నువ్వు తలదించుకొని అవసరం లేదు ప్రియా. నీ పరిస్థితి ఏంటో ఎందుకు వచ్చిందో నాకు తెలీదు. కానీ ఒక్కటి మాత్రమే నువ్వు చెప్పకపోయినా నీ మనసు నాకు తెలుసు. ఇప్పుడే నాకు చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు కొంచెం ఏమీ ఆలోచించకుండా రెస్ట్ తీసుకో. ప్రియా పైనున్న వాటిని ఒక్కొక్కటిగా తీస్తూ తనకి ధైర్యం చెప్తూ ఉంటుంది. ప్రియకి తనే స్వయంగా తలార స్నానం చేయించి డ్రెస్ వేసుకోమంటుంది. ఫుడ్ ఆర్డర్ ఇచ్చి ప్రియా తలదువ్వి జడవేస్తుంది. ప్రియా తన మెడలోని నల్లపూసలు పట్టుకుని ఏదో ఆలోచిస్తూ కళ్ళల్లో నీళ్లు కారుతూనే ఉంటాయి. ఫుడ్ రావడం సోనా ప్రియాకి తినిపించి తను తింటుంది. కొంచెం శక్తి వచ్చాక ప్రియా సోనాకి నిన్న జరిగిందంతా చెప్తుంది. సోనాకి పట్టరాని కోపం వచ్చి, అసలు ఏమనుకుంటున్నారే వాళ్ళు? నీకు ఎవరు లేరనా? నేనున్నాను, తాడో పేడో తేల్చుకుని వస్తానని వెళ్ళబోయింది. ప్రియా వారించడంతో ఆగిపోతుంది సోనా. సోనా ప్రియాతో, అసలు ఆ కవర్లో ఏముందే అంటుంది. ప్లీజ్ సోనా, నేనేమీ చెప్పలేను, ప్లీజ్ నన్ను ఏమీ అడగద్దు అనడంతో ప్రియాని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక అక్కడే ప్రియని ఓదారుస్తూ ఉంటుంది. ఇక్కడ రాజు పరిస్థితి కూడా అయోమయంలో ఉంది. తనకి పెళ్లి జరిగిందా? తను డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాడు. ఆఫీస్లో వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాడు. తను ఏం చేస్తున్నాడో తనకే తెలియని పరిస్థితిలో రాజు ఉన్నాడు. తన వెంట ఎందరో డ్యూటీ క్వీన్స్ పడ్డా ఎందరో ప్రపోజ్ చేసినా వాళ్ళ వంక కనీసం చూడనైనా చూడని వాడు. తనకు కాబోయే భార్య ఒక రేంజ్లో ఉండాలనుకునేవాడు. ఇప్పుడు ముక్కు మొహం తెలియని అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందనుకుని తను చేసిన పనికి తన మీద తనకే కోపంగా ఉంది రాజుకి. అక్కడ ప్రియా పరిస్థితి అలాగే ఉంది. ఇక్కడ రాజు కూడా అలాగే ఉన్నాడు. ఎవరు ఎలా ఉన్నా కాలం మాత్రం ఆగదు కదా. అలా 1 వీక్ గడిచిపోతుంది. సోనా ప్రియని విడిచి క్షణం ఉండడం లేదు. తనని మామూలు మనిషిని చేయాలని ట్రై చేస్తూనే ఉంటుంది. ఆ రోజు రాత్రి ప్రియకి అనుకోకుండా బ్రీతింగ్ అందడం లేదు. పక్కనే పడుకున్న సోనాని అతి కష్టం మీద సోనా అని పిలిచేసరికి ఉలిక్కి పడి లేస్తుంది. ప్రియని చూసి, ప్రియా ప్రియా ఏమైందే అని కంగారు పడుతుంది. వెంటనే లేచి తన కారులో ప్రియని హాస్పిటల్కి తీసుకెళ్తుంది. సోనా ప్రియని హాస్పిటల్కి తీసుకుని వస్తుంది. నైట్ అవడం వల్ల స్టాఫ్ సరిగ్గా ఉండరు. ప్రియని స్ట్రెచ్చర్ మీద పడుకోబెట్టి లోపలికి తీసుకెళ్తారు. డ్యూటీ డాక్టర్ వచ్చి చెక్ చేస్తూ ఉంటారు. ప్రియకి శ్వాస తీసుకోవడం బాగా కష్టమవుతుంది. తన పల్స్ రేట్ పడిపోతూ ఉంటుంది. ప్రియని ఐసీయూలో తీసుకెళ్తారు. ప్రియని చూసి సోనా కన్నీరు ఆగడం లేదు. అప్పుడే సోనా మొబైల్కి సులోచన గారు రోజులాగే ఫోన్ చేస్తూ ఉంటారు. అంటే ప్రియ గురించి ఎప్పటికప్పుడు రోజు సోనాకి ఫోన్ చేసి తెలుసుకుంటూ ఉంటారు. చాలాసేపటి తర్వాత సోనా ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. ఏమైంది సోనా? నేను ఎంతసేపటి నుంచి చేస్తూ ఉన్నాను, నువ్వు ఎత్తడం లేదు ఎందుకు? ప్రియ ఎలా ఉంది అని కంగారుగా అడుగుతున్న సులోచన. సోనా ఏడుస్తూనే విషయం మొత్తం చెప్తుంది. ప్రియ విషయం విని, ఏ హాస్పిటల్, నేను వస్తున్నాను అని ఫోన్ పెట్టేస్తుంది. ఆకాష్ గారిని లేపి విషయం చెప్తుంది. రాజ్కి చెప్తామని. రాజ్ రూమ్లోకి వెళ్ళేసరికి రాజ్ ఫుల్లుగా మద్యం మత్తులో ఉంటాడు. ఎంత లేపినా లేవడు. చేసేదేమీ లేక విషయం లావణ్యకి చెప్పి హాస్పిటల్కి వెళ్తారు. ఆ హాస్పిటల్ ముందు కారాపి వడివడిగా లోపలికి వెళ్తారు ఆకాష్, సులోచన. వాళ్ళని అక్కడ చూసి స్టాఫ్ అలర్ట్ అవుతారు. అది రాజ్ వాళ్ళ హాస్పిటలే. ఇన్ఛార్జ్ డాక్టర్ ఆకాష్ దగ్గరకు వచ్చి, సార్ మీరు ఈ టైంలో ఇక్కడ అని అడుగుతాడు. ప్రియా హెల్త్ కండిషన్ ఏంటి అంటాడు ఆకాష్. ప్రియా ఎవరు సార్? ఇప్పుడే సీరియస్ అని ఒక అమ్మాయిని తీసుకొచ్చారు కదా, ఆ అమ్మాయే. ఏమో సార్, నాకు తెలీదు, నేను కనుక్కొని చెప్తాను అని రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి మ్యాటర్ తెలుసుకుని వస్తాడు. సార్, ఎవరో అమ్మాయి బ్రీతింగ్ ప్రాబ్లం అంట, తనని డ్యూటీ డాక్టర్ చెక్ చేస్తున్నాడు, తను ఐసీయూలోనే ఉంది అని చెప్తుంది. కానీ ఇద్దరు ఐసీయూ దగ్గరికి ఫాస్ట్గా వెళ్తారు. అక్కడ ప్రియను చూసి ఇద్దరికి బాధగా అనిపిస్తుంది. ఆకాష్ గారికి అక్కడ ట్రీట్మెంట్ సరిగ్గా అనిపించదు. వెంటనే ఇన్ఛార్జిని పిలిచి,
ఏం జరుగుతుంది అక్కడ? అది ట్రీట్మెంట్ సార్. చెత్తలా ఉంది నీ ట్రీట్మెంట్ అంటాడు ఆకాష్. 10 మినిట్స్లో ఫుల్ స్టాఫ్ స్పెషలిస్ట్ ఇక్కడ ఉండాలి, తెలిసిందా అని గట్టిగా అంటాను. 10 నిమిషాల్లో అందరూ వస్తారు. అక్కడున్న తను, మా కోడలు, మీరు ఏం చేస్తారో ఏమో మాకు తెలియదు, తను తొందరగా కోలుకోవాలి అని చెప్పి సులోచన దగ్గరికి వెళ్తాడు ఆకాష్. డాక్టర్స్ అందరూ ప్రియని చెక్ చేస్తూ ఉంటారు. ఆఫ్టర్ 3 గంటలకి ప్రియకి మెలకు వస్తుంది. అప్పటికే టైం ఉదయం 5 అవుతుంది. ప్రియకి మెలకు వచ్చేసరికి అందరూ కొంచెం రిలాక్స్ అవుతారు. నర్స్ వచ్చి కంగారు పడవలసింది ఏమీ లేదని తను చూడొచ్చని చెప్తుంది. సోనా, సులోచన, ఆకాష్ వాళ్ళు లోనికి వెళ్తారు. ఎలా ఉంది ప్రియా అంటుంది సోనా. ప్రియా కళ్ళతోనే ఓకే అంటుంది. ఎలా ఉందమ్మా అంటుంది సులోచన. ప్రియా స్మైల్ ఇస్తుంది. డాక్టర్ వచ్చి తనని రెస్ట్ తీసుకోమని చెప్పి ముగ్గురిని బయటికి తీసుకెళ్తాడు. ప్రియకి ఇచ్చిన ఇంజెక్షన్ వల్ల తను నిద్రపోతుంది. అసలు ఏం జరిగింది డాక్టర్? ప్రియకి ఏమైనా ప్రాబ్లమా? ఎనీథింగ్ సీరియస్ అని ఆకాష్ ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ ఉంటాడు. చెప్పండి డాక్టర్ అని అనేసరికి, మీరు చెప్పరిస్తేనే కదా. తను దేనికో స్ట్రెస్ అవుతుంది, ఏదో టెన్షన్లు కూడా ఉంది. దేనికో తెలుసుకొని తనని ప్రశాంతంగా ఉంచగలిగితే తను తొందరగా కోలుకుంటుంది. వన్ థింగ్, ఓవర్ స్ట్రెస్ వల్ల తనకి ఆస్మా అటాక్ అయింది. మేబీ జెనెటికల్ అయ్యుండొచ్చు. తనకి ఇంతకు ముందు ఈ ప్రాబ్లం ఉందా? లేదు డాక్టర్ అంటుంది సోనా. ఓ ఐసీ. ఏమైంది డాక్టర్? ఏం లేదు, తను ఓవర్ స్ట్రెస్ అవడం వల్ల ఈ ప్రాబ్లం రావచ్చు. ఇప్పుడు ఎలా డాక్టర్ అంటాడు ఆకాష్. ఇప్పుడు ప్రమాదం ఏమీ లేదు, కానీ ఇన్హేలర్ ఎప్పుడు వాడుతూనే ఉండాలి. తనని ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారు అంటుంది సోనా. తను లేవుగానే తీసుకెళ్లొచ్చు. థ్యాంక్ యూ డాక్టర్. సోనా ఆకాష్ దగ్గరకొచ్చి, అంకుల్, మీ మధ్య జరిగింది ఏంటో నాకు తెలియదు. మీరు తీసుకున్న నిర్ణయం వల్ల తన జీవితం నాశనమైంది. ఇంకా మీరు తనని బాధ పెట్టకండి ప్లీజ్. మీరు వెళ్ళండి, నేను ప్రియని చూసుకుంటాను అంటుంది. ఆకాష్ కూడా అదే కరెక్ట్ అనిపించి సులోచన నుంచి తను వెళ్ళిపోతాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.